అరే పుట్టుమచ్చా? ఇతనా దొంగ, రాస్కల్, స్కౌండర్, రౌడీ, బద్మాష్, రోగ్, లోఫా. తిట్లు సంగతి తర్వాత గానీ ముందు ఆ సంగతి చెప్పు. ఆ మచ్చోడు దొరికాడా? ఓ షట్ అప్. నాన్న, నన్ను తీసుకెళ్ళేది ఇతనే అయితే నేను చచ్చినా వెళ్ళను. మరి ఎవరితో వెళ్తావు? ఆ చోట్ల మచ్చన్నోడితో వెళ్తావా? ఏ, నా పర్సనల్ మ్యాటర్ మాట్లాడావంటే నిన్ను. అమ్మా భవన, గొడవలతో ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. నా మాట విను. ఇంకేం మాట్లాడుకో. అతని మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా అర్జెంటుగా బయలుదేరు. వెళ్తానులే. రాజా, అది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. గారం చేయడం వల్ల అల్లరెక్కువైంది. అదేం చేసినా మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా నా తమ్ముడు ధర్మ దగ్గరికి చేర్చు. అదంటే నాకు ప్రాణం. నువ్వేం దిగులు పడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. ఆ ధైర్యంతో నేను నీతో పంపుతున్నా. ఓకే నాన్న, వెళ్తాను. ఇది మర్చిపోయావమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో, నువ్వు గుర్రం మీద ముందెక్కుతావా వెనకెక్కుతావా? నేను నెత్తి మీద ఎక్కుతా. నా గుర్రం మీద నేను ఎక్కగలను. అలాగే కానీ మర్చిపిల్ల. షట్ అప్. నా పేరు భువన. ఏంటి, నువ్వు కూడా వస్తావా? సర్లే, ఉన్న ఒక లగేజ్ చాలు. కనిపిస్తుందా? వాడు ఆ పిల్లని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. సీక్రెట్ గా మనం వాడిని ఫాలో అయ్యి టైము ప్లేస్ చూసి వాడిని ఫినిష్ చేద్దాం. ఓకే? నన్ను చూసించాలే కానీ షో అయింది చూపించు. ఏంటి ఎక్కడికి? మంచి టైంలో వచ్చి పాడు చేసావు. కాసేపట్లో వాడు డబ్బంతా నొక్కేసేదాన్ని. ఈ చిల్లర నొక్కులు ఎందుకే? ఆ రాజాగారు ఎక్కడికో ఊరు బయలుదేరాడు. వాడు పెద్ద బేరం తగిలితే తప్ప పని చేయడు. వాడిని ఫాలో అయ్యామనుకో, పెద్ద నొక్కులే నొక్కేయచ్చు. వెళ్ళిన వాడు వస్తాడు కదా. వస్తాడు, చస్తాడు. మంచి ఫిగర్ నేసుకు బయలుదేరాడు. వాడు దాంతో సెటిల్ అయిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు నేను. అమ్మా, మంచి ఫిగరా? నీకే చెప్పేది, నాకు రెస్ట్ కావాలి. కాస్త ముందుకెళ్ళి నాకు ఆగచ్చులే. థాంక్స్. నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయే. నేను రెస్ట్ ఇస్తానన్నది నీకు కాదు, నేను మోసిన గుర్రానికి. ఇదిగో, అస్తమానం ఇలా ఏడిపించావంటే నా ఒళ్ళు మండిపోతుంది. మరీ మంచిది, కాసేపట్లో చలి మొదలవుద్ది. ఆ మంట దగ్గరే చలి కాచుకోవచ్చు. ఏ గుర్రం జరుగు. అయ్యో, ఫోర్స్ చూడు పెద్ద. హే, ఇలా వచ్చి మంట వేయడానికి సాయం చేయొచ్చుగా. అయినా వీడిని తోడిచ్చి పంపినందుకు మా నాన్న ననాలి. వీడితో వెళ్ళని చెప్తూనే ఉన్నాను. గోనక్కో, నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడమే మా ఒప్పందం. మిగతాయని నాకు అనవసరం, నేను చెయ్యను. నువ్వు చేయకపోతే నేను చేసుకోలేనా?
నా గురించి ఏమనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేను చాలా ధైర్యవంతురాలి తెలుసా. ఇంకోసారి ఇదంతా మాట్లాడకూడదు పాపా, ప్రాణం తీస్తున్నాడు. Ra. Oh, so sweet. Okay, ఏం కావాలి నీకు? చూసావా నేనెంత ధైర్యవంతురాలను? ఇప్పటికైనా అర్థమైందా నీకు? ఓకే. ఏం చేస్తాను? షూ ఏం పేరు? ఈ మంటను చూస్తే సింహాలు పులిలు మన జోలికి రావు, కానీ వెచ్చగా ఉంటదని పావులు వస్తాయి. ఆ పావులకి ఎవడు భయపడతాడు? కర్రొచ్చి కొడితే చచ్చి ఊరుకుంటాయి. ఏంటి చచ్చేది? వానపావులు అనుకున్నావా? ఇక్కడ ఉండేది కొండ నాగులు, జర్రుగొడ్లు, కట్ల పావులు. ఇప్పుడు ఎందుకు ఆ పావుల లిస్టు? ఏం లేదు, ఆ సింహం పిల్లని ముద్దు పెట్టుకున్నట్టు పావం పిల్లని ముద్దు పెట్టుకున్నావు అనుకో, అదేమో కాటేస్తుంది. నువ్వేమో నాగిన్లాగా డాన్స్ చేస్తావు, నేను చూడలేక చాలా. గుడ్ మార్నింగ్. సారీ, బ్యాడ్ మార్నింగ్. నో ఏయ్, నేను చెప్పానుగా లేవగానే వీడి చేయి గన్ కోసం వెతుకుతుందని. అలాగే జరిగింది. అందుకని అక్కడి నుంచి గన్ తీసి పుల్ల ముక్క పెట్టాను. రేయ్, నీకు 3 ఛాన్సులు ఇస్తున్నాను, చెప్పే. లే, గెట్ అప్. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. వీళ్ళెవరు? దొంగలా? మొహాలు చూస్తే తెలియట్లా గూట్లే గాళ్ళని. అసలు వీళ్ళ ఎవరికైనా పుట్టుమచ్చుందని కనుక్కుందాం. చంపేస్తాను. ఆ టాపిక్ ఆపు. ఏంటది? ఏంటా టాపిక్? డబ్బు టాపికా? చెప్పు. అదే, నీ తొడ మీద పుట్టుమచ్చుంటే ఉంటే అదృష్టం, బంగారం, డబ్బు, అందమైన అమ్మాయి అన్నీ కలిసి వస్తాయంట. నిజంగానా? చిన్నప్పుడు ఉండేదని గుర్తు, ఈ మధ్య చూసుకోలేదు. మరి ఇప్పుడు చూసుకో. అలాగే. ఇందులో డబ్బు లేదు. డోంట్ మూవ్. ఏంట్రా? చేతిలో ఏమీ లేకుండా వాళ్ళని ఇరగొట్టా. చూడు, వాళ్ళు ఇక్కడే మకాం వేసి వెళ్ళి ఉంటారు. వేడిని బట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతసేపు అయిందో చిటికలే చెప్పేస్తా. ఇప్పుడే వెళ్ళారు.
అరే అరవకుండా చెప్పు, ఏమైంది? పావా ఎక్కడ ఎక్కడ కరిచింది? ఎక్కడ కరిచింది? ఆగు, నేను చూస్తున్నాం కదా, ఆగు ఆగు. భయం వేస్తుంది. త్వరగా చూడు. ఇది డెఫినెట్ గా పాము కాటి. ఏ రంగులో ఉండింది పాము? అది నల్లగా ఉంది. నల్లగా ఉందా? సరిగ్గా చూసావా? చూసాను. చేతులు ఉణుకుతున్నాయా? చెవులో గుయ్యని సౌండ్ ఏమైనా వస్తుందా? ఎలా ఉందో చెప్పు బోనా. అయితే అది గ్యారంటీగా కట్ల పామే బోనా. కళ్ళు చూపి, కళ్ళు చూపి. అప్పుడే పచ్చగా అయిపోయినాయి. నాలుగు చూపి. ఎండిపోయింది. గోల్డ్ చూపి, గోల్డ్ చూపి. రంగు మారిపోయి నువ్వు అయిపోయావు బోనా. మీ నాన్నతో ఏం చెప్పాలో తెలియట్లేదు బోనా. ఏం చేయాలంటే ఏముంది, కాటేసిన దగ్గర నెత్తురు తీసేయాలి. ఓకే ఓకే ప్లీజ్ రాజా, ఏదో ఏదో ఒకటి చేయి ప్లీజ్, ఏదో ఒకటి చేయి. వెనక్కి తిరుగు. ఏంటి? త్వరగా తీసే. ముందు వాడు మనం చంపేస్తాను. చర్మం వచ్చేస్తాను, నువ్వు మార్చేస్తాను, చంపేస్తాను. అసలు నువ్వు చేసేదేంటి? పాము కాటేస్తే 2 ఘాట్లు ఉండాలి, కానీ ఒకటే ఉంది. ఓ కూర పని చేయట్లేదేమో. నువ్వు నన్ను చీట్ చేసావు, అబద్ధాలు ఆడుతున్నావు. అసలు నన్ను పామే కరవలేదు. ముసలి పాము ఉండొచ్చు కదా, వయసు అయిపోవటంలో కూర పని చేయట్లేదేమో. సిగ్గులు ఎక్కడ చూడు, ఎలా అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు టచ్ చేయడం వల్ల నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఇప్పుడే స్నానం చేయాలి, ఇప్పుడే. ఆ పిల్లవాడిని కొట్టుకుపోతోందని నీకు మండుతోంది. నువ్వేం చేయాలో తెలియక గింజుకుపోతున్నావు, అంతే కదా. నీ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు ఈ ఏరియాలోనే ఉన్నాడు. వాడికి అమ్మాయిలంటే పిచ్చ. ఈ పిల్ల గురించి వాడికి చెప్తే వాడు దాన్ని డేగలా ఎత్తుకుపోతాడు. అప్పుడు నువ్వు రాజాగాన్ని దున్నుకోవచ్చు, నేను వాడి డబ్బు దండుకోవచ్చు. ఎవడు వాడు? డేంజరస్ డేగా. ఏంట్రా నా దగ్గరే నమ్మకంగా ఉంటూ డైనమైట్లు సప్లై చేస్తున్నాను షరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తావరా? ఈ తుపాకీలో ఒకే ఒక బుల్లెట్ ఉంది. నువ్వు నన్ను కాలుస్తావో నేనేసే కత్తులకు బలవుతావో చాయిస్ నీది. చంపావనుకో బతికిపోతావు, లేదా చచ్చిపోతావు. మోసుకుపడరా వాడిని. శభాష్ జగా, కత్తులు ఇసరడంలో నిన్ను కొట్టేవాడు ఈ చుట్టుపక్కల పుట్టలేదు. ఏంది బే దూబే, చీటింగ్లు చిల్లర పనులు చేసుకునేవాడు ఇటొచ్చావు. అది నీకు సారా చుక్క, చికెన్ ముక్క, చక్కని చుక్క ఇష్టం కదా, అందుకే కసక్కుమనే కత్తి లాంటి పిల్లని చూపించడానికి వచ్చా.
ఈ డేంజరస్ డే గాడు ఇంకా రాలేదండి. వదిలిపోయింది. దాన్ని కూడా పట్టండి రా. స్నానానికి వెళ్ళినమ్మా ఇంకా రాలేదేంటి? నువ్వేంటి ఇక్కడ? అన్యాయం జరిగిపోయింది. ఆడపిల్లలిద్దరిని ఆ డేగాగాడు కోడి పిల్లలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయాడు. డేగాగాడ? అవును. పోలే కదా అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందంటే నీ చర్మం ఒలిచేసి నేను బూట్లు బెల్ట్లు తర్వాత కుట్టించుకోవచ్చు. ముందు వాళ్ళని రక్షించు. చక్కని చుక్కల కళ్ళ ముందుండేసరికి చీకటి పడేదాకా ఆగుబుద్ధి వేయట్లేదురా. నడరా. అరే నడవమంటే మెల్లగా నత్తలా పాకుతాయంటే నడరా. అది కొంచెం బిల్డప్ ఉంటే బాగుంటుంది కదా అని. కొంచెం ఎక్కువైంది. సరే పదండి. పదా. ఏంది బే దూబే, మన దగ్గర గుంటలు తీసుకురావాలి కానీ మగవాడిని తీసుకొచ్చావు. ఇంతకీ ఎవడాడు? ఈడి ఫేస్ కి చాలా వాల్యూ ఉంది బాసు. ఏ షరీఫ్ కి అప్పగించినా క్యాషే క్యాష్. ఇదిగో పలాసలో 25,000, మువ్వారంలో 30,000, ఎర్రగడ్డలో 50,000. బ్లాంక్ చెక్ లాంటాడు. ఎవరికి ఎప్పుడు ఎట్టా అప్పగించినా సొమ్మే సొమ్ము. అమ్మా బాబు నమ్మేసే డాకుగాడివి. నువ్వే అమ్ముకోక నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? అంటే మట్టగిడిసలాటాడు. పట్టుకోవడం చాలా కష్టమైంది. నా ఒక్కడి వల్ల కావట్లేదు. నువ్వు కూడా తోడున్నావు అనుకో, బోల్డ్ అంత సొమ్ము చేసుకోవచ్చు. వచ్చిన రివార్డ్ లో ఓ 50% నాకు ఇస్తే చాలు. అరే ఇంకా చూస్తారేట్రా, తీసుకెళ్ళి అమ్మాయి దగ్గర కట్టేయండి. రే పర్రా పర్రా. ఆగో, అక్కడ కాదు, టెంట్లో కట్టేయండి రా. కళ్ళ ముందుంటేనే కళ్ళలో దుమ్ము కొట్టే కంత్రిగాడు లోపల పెడితే జారిపోతాడు. అందుకని ఆడితో కలిపి కట్టి జాగ్రత్తగా కనిపెడుతుందాం. ఇంకా చూస్తానేట్రా, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఎర్రా జాగ్రత్త, అసలు చిట్టుగా కొరుక్కుని పారిపోతాడు.